వస్తాయి. మనము ఆదోనిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంటే పార్టీ అంటే పిచ్చి, పార్టీ అంటే ఇంటి పని ఇచ్చిపెట్టి కూడా చేసే కార్యకర్తలు ఉన్నారు. చాలా మంది కార్యకర్తలు వాళ్ళ తండ్రులు కూడా నా సమకాలికలు వాళ్ళందరూ చనిపోతే కూడా వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు పార్టీకి అంకిత భావంతో మా కుటుంబానికి ఈ పార్టీకి మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా మా ప్రాణం ఉన్నంత వరకు ఈ పార్టీని కాపాడేదానికి మా కుటుంబ సభ్యులు మేమందరం మీ వెంట ఉంటాం. అదేవిధంగా రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ అందరూ కూడా ఎంపీ గారు కానీ ప్రతి ఒక్కరు మన వెంట ఉంటారు. ఎవరు ఆధారపడవలసిన అవసరం లేదు. అందరికీ గౌరవం వస్తుంది. అందరికీ మీ యొక్క గ్రామంలో కానీ వార్డులో కానీ మీరు చెప్తే మీకు గౌరవం వచ్చే రకంగా అధిష్టానం తీసుకుంటారు. తొందరలోనే ఆ శుభవార్త కూడా వింటాం. ఇప్పటికే కొన్ని వస్తున్నాయి. ఎవరు ఆధారపడద్దండి. తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నన్ని రోజులు ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి డోకా ఉండదు. బయట ఎవరు ఏమి మాట్లాడినా నమ్మొద్దండి. మనకి మంచి రోజులు వస్తాయి. దయచేసి నేను అందరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఎంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ఒక అన్నగా అందరిని ప్రోత్సహించి అందరు కూడా పైకి తీసుకొచ్చా. ఈరోజు మీరు అందరు కూడా ఏకం కాండి, అందరు కలండి, అందరు కలుస్తాం, పార్టీని నిలబెట్టుకుందాం. భవిష్యత్తులో మనమందరం ఒకటిగా ఉంటే మన పార్టీకి తిరుగుండదు. దయచేసి వేదిక గుండగా నా ఇంటి నుంచి నేను అందరికి అప్పీల్ చేస్తున్నా. దయచేసి అందరూ కలవండి, భేదాభిప్రాయాలు వదిలిపెట్టండి. మాకు ఇగో అనేదే లేదు. అందరూ రాండి. జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఏ రకంగా కార్యక్రమాలు రూపొందిస్తే ఆ రకంగా ముందుకు పోదాం. దయచేసి ఎప్పటికైనా మారండి, అందరూ రాండి. ఎవరు ఏమేమో ప్రయత్నాలు చేశారు అన్ని మీకు అర్థమైపోయినాయి. ఇంకైనా మారండి. అందరు కలిసికట్టుగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ అందరినీ కలుపుకొని ఎన్నికల ముందు మనం అందరూ ఏ రకంగా కష్టపడి మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన సోదరుడు పార్థసారి గారి గెలుపుకి ఎంత విధంగా కష్టపడేమో రేపు రాబోయే రోజుల్లో కూడా మరి సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, మండల ప్రెసిడెంట్ కానీ, కౌన్సిలర్లు కానీ ఇవన్నిటి కూడా 3 పార్టీల్లో ఉన్న నాయకులందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా కొద్దిగా ఆయనగా మంచివాడే కానీ ఆయన కొంతమంది పక్కదారి పట్టించారు. ఆయన కూడా వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి. ఆయన కూడా తెలుసుకోవాలి. రేపు ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి చెడ్డు జరిగితే పేరు ఆయనకు వస్తుంది. ఆయనకు వచ్చిన తర్వాతే మాకు వస్తుంది. అది కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని అందరినీ నీకోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని మీరు గుర్తించుకొని అందరికీ న్యాయం చేస్తారనే ఒక నమ్మకం. ఎవరైనా కొన్ని పొరపాట్లు చేసి ఉంటారు, తెలుసుకునే దానికి టైం పడుతుంది. ఆయన కూడా ఇప్పుడు అన్ని విషయాలు తెలిసి ఉంటాయి. ఆయన కూడా అందరినీ కలుపుకొని ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చి మరి ముందుకు పోతే ఆయనకి మంచిదే. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమందరం ఈ ఎన్నికలప్పుడు ఏ రకంగా కష్టపడామో ఆ రకంగా కష్టపడడానికి ఆయన చేసే విధానం బట్టే ఉంటుంది. అది మరి ఆయనేమి బాగా చదువుకున్న వ్యక్తి, బాగా స్థిరవంతుడు కాబట్టి ఆయన కూడా ఆలోచించి ఇప్పటికే టైం చాలా ఆలస్యమైంది. మరి 2-3 నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు రావచ్చు. మరి అందరూ సమిష్టిగా కూర్చొని అందరూ కూడా ఏ సమస్యలు లేకుండా ఎవరికి జరిగే న్యాయం వాళ్ళకి చేస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా ఎన్నికల ముందు మనం ఏ రకంగా పార్థసారథి గారిని గెలిపించామో అదే రకంగా రేపు 3 పార్టీలకు సంబంధించిన సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, మరి కౌన్సిలర్లు కానీ ఆ రకంగా గెలిపించడానికి నూతనంగా మన పార్టీ తరఫున ఎన్నికైన ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మనకు పార్టీ ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే ఆదేశాల ప్రకారం మనం పనిచేద్దాం. ఆ రకంగా మీరందరూ కూడా ఇన్ని రోజులు మా కుటుంబానికి మాకు ఏ రకంగా సహకరించారో, పార్టీకి ఏ రకంగా సహకరించారో అదే రకంగా సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. ముఖ్యంగా యాక్చువల్గా నేను ఇప్పుడు 11 గంటలకి బళ్ళారి కంటి డాక్టర్ దగ్గరికి నాకు అపాయింట్మెంట్ ఉంది. వారం రోజుల కింద నాకు కొద్ది కన్ను ప్రాబ్లం అయితే అక్కడ పోయి చూపించుకున్నా. ఈరోజు ఈ ప్రోగ్రాం ఉన్నందువల్ల నేను డాక్టర్ గారికి 1 గంటకు వస్తానని
11 గంటల అపార్ట్మెంట్ 1 గంటగా మార్పించుకున్నా. మరి మీరందరూ కూడా ఎవరో బాధపడద్దండి, ఎందుకంటే అన్ని విషయాలు మన ఎంపీ గారు అయితేనేమి, జిల్లా అధ్యక్షులు అయితేనేమి, మన అబ్జర్వర్ గారు అయితేనేమి, అన్ని విషయాలు కూడా అధిష్టానం దృష్టికి ఇక్కడ ఏం జరిగేది అన్ని కూడా వాళ్ళకి అర్థమైంది. తొందరలోనే మనందరూ కూడా మంచి జరుగుతుందని ముఖ్యంగా నేను ఆశిస్తున్నానంటే మీరందరూ కూడా అన్న ఏదైనా ఉన్నది ఉన్నట్లు చెప్తాడనే నమ్మకం మీకుంది. కావున ఖచ్చితంగా మనందరికీ మంచి రోజులు వస్తాయని నేను ఆశిస్తూ, అదే రకంగా మన పార్టీ ఖచ్చితంగా ఇన్ని రోజులు మనం అధికారంలో ఉన్నామా అనే ప్రతి ఒక్కరిలో ఉంది. 1-2 నెలల్లో మనం అధికారంలో ఉన్నామనే రకంగా అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటుందని మీకు తెలియజేస్తుంది.